హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు, కావ్య వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ చేసి, నువ్వు బైక్ నెంబర్ అడ్రస్ చేయమన్నావు కదా, అది ట్రేస్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, కావ్య వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. అవునా, నిజమా, ఆ బైక్ ఎవరిది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి, అది ఫేక్ నెంబర్ పెట్టి అలా డ్రైవ్ చేశారు, కానీ అది ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వ్యక్తి మాత్రం, నిజంగా తెలుసుకోవాలి అని అనుకుంటే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చు రాజు అని చెప్పేసి అంటాడు. కానీ అది చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, నువ్వు ఎలా తెలుసుకుంటావో నాకు తెలియదు, కానీ వాడెవడో నాకు ఖచ్చితంగా తెలియాలి. వాడి గురించి తెలిస్తేనే నాకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి, అయితే సరే నేను నీకోసం అలా ట్రై చేస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, చూసావా, నేను నిన్న చెప్పాను కదా, నువ్వు నన్ను నమ్మలేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వే చూస్తున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అపర్ణాదేవి మాత్రం, ఏంటి నువ్వేం చెప్పావు, తను ఏమి వింటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం, అవును మరి, ఇప్పుడు రాజు, కావ్య వాళ్ళు అప్పులు చేసి అలాగే ఈ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి మరి అమెరికా వెళ్ళబోతున్నారు, ఫారెన్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది రుద్రాని అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం, అవును, ఇదిగో ఇవి వచ్చిన అవే కదా, ఇప్పుడు వాళ్ళ కోసమే పాస్పోర్ట్లు, వీసాలు వచ్చాయి, వాళ్ళిద్దరూ హాయిగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఆ విషయం నాకు అర్థమైపోయింది, మీకే అర్థం కావటం, మమ్మల్ని ఏమన్నా అప్పుల పాలు చేసేసి వాళ్ళు హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోతా అనుకుంటున్నా అంటూ ఉంటుంది.